ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. డెబ్బై 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు. పోలీస్ కవాతును పరిశీలించిన జిల్లా SP బిందు మాధవ్. కాకినాడ జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు ఏర్పాటు పూర్తి. శుక్రవారం సాయంత్రం నుండి సేవలు అందుబాటులోకి రానున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు వెల్లడి. భారత స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కాకినాడలో SFI ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీ. మహిళలు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ బలగాల స్వాతంత్ర్య దినోత్సవ కవాతు సాధన సన్నద్ధతను జిల్లా SP జి బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాలు పరిశీలించారు. ఈ వేడుకల్లో పాల్గొనే ముఖ్య అతిథికి గౌరవ వందనం చేసే సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి వివరించి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అతి ముఖ్యమైన పాత్ర పోలీస్ కవాతు అని, జాతీయ పతాకానికి వందనం చేసే సమయంలో మైదానాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు జిల్లా SP ఇచ్చారు. SP వెంట అదనపు SP పరిపాలన MJV భాస్కర్, AR అదనపు SP S శ్రీనివాసరావు, SB DSP KV సత్యనారాయణ, పరేడ్ కమాండెంట్ AR DSP శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ప్రజా రవాణా అధికారి M శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో శుక్రవారం నుంచి మహిళలకు ఉచిత బస్ స్కీమ్ ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి పేరుతో అమలు చేసే ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆ తర్వాతే 0 ఫేర్ టికెట్ల జారీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈ పథకం ప్రారంభమవుతుందని ఆయన మీడియాకు వివరించారు. అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీల చేత ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ ప్రారంభం అయిన తర్వాత ఉచితంగా ఈ బస్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో రేపు ఈవినింగ్ 5 గంటల తర్వాత ఈ ప్రోగ్రామ్ని మేము మా జిల్లాలో ఉన్న గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీల చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము. దానికి అన్ని విధాల మా యొక్క ఈపాస్ మెషిన్లో, అంటే టికెట్ ఇష్యూయింగ్ మెషిన్లో దానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ మార్పు చేయడం జరిగింది. దాంట్లో ఈ యొక్క ఫ్రీ పాస్ కోసం ఒక సెపరేట్ కీ పెట్టడం జరిగింది. ఆ కీ నొక్కితే ఆటోమేటిక్గా 0 టికెట్ వస్తుంది. 0 టికెట్లో పైన మనకి స్త్రీశక్తి పథకం అని ఉంటుంది. దాని కింద మీ ప్రయాణపు ఛార్జీ ఇంతని వస్తుంది, అలాగే ప్రభుత్వం రాయితీ ఇంతని వస్తుంది. దాని చివరిలో ప్రభుత్వం ఇచ్చే రాయితీ టికెట్ ధర 0 అని వస్తుంది. సో ఈ టికెట్లన్నీ కూడా మాకు 0 పథకంగా ఇచ్చిన టికెట్లన్నీ కూడా మాకు చివరిలో గవర్నమెంట్ నుంచి తిరిగి చెల్లించడం జరుగుతుంది. నెలవారీ మేము సబ్మిట్ చేసిన డీటెయిల్స్ని బట్టి ప్రభుత్వం తిరిగి మాకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా కాకినాడ జిల్లాలో మొత్తం 157 బస్సులు ఉన్నాయండి. అవి అందులో 39 అల్ట్రా పల్లె వెలుగు బస్సులు, 136 పల్లె వెలుగు బస్సులు, 2 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సులో ఈ యొక్క మహిళా పథకానికి అందరూ కూడా మేము సమాయత్తం చేశాము. ఈ బస్సులో 177 బస్సుల్లోని మహిళలు ప్రయాణం చేయవచ్చు. ఈ బస్సుల్లో మేము ఆ ప్రయాణికులకు ప్రయాణం కోసం అనుకూలంగా బస్సులు సీట్ల కండిషన్ మెరుగుపరిచాం. అలాగే మహిళలు పట్టుకోవడానికి ఆర్మ్ స్లింగ్స్ ఏర్పాటు చేసాం.
పట్టుకొని నిలబడడానికి ఒకవేళ నిలబడి ప్రయాణికులు ఉంటే వాళ్ళు పట్టుకోవడానికి గ్రాబ్ రైల్స్ ఎక్కేటప్పుడు అనుకూలంగా ఉండేటట్టు కానీ అన్ని మార్పులు చేర్పులు చేసాం. స్ప్రింగ్ కండిషన్ మెరుగుపరిచాం, టైర్ల కండిషన్ మెరుగుపరిచాం. బస్సులో ఎటువంటి వాననీరు లీక్ కాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. షట్టర్ గ్లాసులు, విండోలు మూవ్ చేసుకోవడానికి ఫింగర్ పుల్స్ అన్నీ ఏర్పాటు చేసాం. మరింత రాబోయే రోజుల్లో ఈ బస్సుల్ని మరింత బాగా మెరుగుపరిచి ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా చూస్తాం. అదేవిధంగా బస్ స్టేషన్లో టాయిలెట్స్ కండిషన్ మెరుగుపరిచాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ అంటే తాగునీరు సదుపాయం ఏర్పాటు చేసాం, ఆర్ఓ వాటరు. అలాగే బస్ స్టేషన్లో కొత్త ఫ్యాన్లు ఫిక్స్ చేసాం. అలాగే బస్ స్టేషన్లో కూర్చోవడానికి చైర్లు ఏర్పాటు చేసాం. అలాగే 24 అవర్సు రాత్రి పగళ్ళు బస్ స్టేషన్లో సూపర్వైజర్ని ఏర్పాటు చేసాం. అరగంటకు ఒకసారి బస్ స్టేషన్ క్లీనింగ్, స్వీపింగ్ ఏర్పాటు చేసాం. ఈ యొక్క పథకాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. మహిళలకే కాకుండా మనకి ట్రాన్స్జెండర్స్ వారికి కూడా ఉచిత పథకం ఇది రాబోతున్నాయి. కాకినాడ డిపోకి, కాకినాడ జిల్లాకి 50 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. ఈ బస్సుల్ని కాకినాడ తుని, కాకినాడ అమలాపురం, కాకినాడ రావులపాలెం వస్తున్నాయి. కాకినాడ రాజమండ్రి రూట్లో తిప్పబోతున్నాం. వీటికి ఛార్జింగ్ ఫెసిలిటీసు, సబ్స్టేషన్స్ వాటిలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాం. 5 కోట్లు శాంక్షన్ ప్రాసెస్లో ఉంది. అది రాగానే అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎక్కడన్నా ప్రయాణమేనండి వెళ్ళొచ్చు. ఎన్ని కిలోమీటర్లు అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి తుని వరకు బస్సులు ఉన్నాయి, తుని నుంచి అనకాపల్లి ఉన్నాయి, అనకాపల్లి నుంచి వైజాగ్ ఉన్నాయి. అలా వెళ్ళొచ్చు. డైరెక్ట్ బస్సులు లేవు. తెలంగాణలో బస్సులు వెళ్ళడానికి మనకు బస్సుల్లో ఉచిత పథకం లేదు. వాళ్ళకి ఉచిత పథకం లేదండి. మనకు ఆంధ్రాలో వాళ్ళకి ఇక్కడ డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లు అందరినీ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాము, వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ చేశాము. ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకుంటాము సార్ అని చెప్తాను. భారత స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుదామంటూ ఎస్ఎస్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు 250 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగాసూరిబాబు మాట్లాడుతూ అనేక మంది స్వతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి విద్యార్థులు, యువకుల మీద ఉందని అన్నారు. 1857 నుండి 1947 వరకు దేశంలో జరిగిన స్వాతంత్ర్య ఉద్యమం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిందని, ఈ ఉద్యమంలో మహాత్మాగాంధీ, బాల్ గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, దాదాభాయ్ నౌరోజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ రాజు, గురు సుఖ్దేవ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతో మంది అమరుల పోరాటం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, అటువంటి భారతదేశాన్ని మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్ర భారతదేశంలో కూడా బ్రిటిష్ వారి వల్లే ప్రశ్నించే సమస్యల పరిష్కారం కోసం అడిగే వారిపై నిర్బంధాలు ప్రయోగిస్తున్నారని, ఇటువంటి నిర్బంధాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కార్యదర్శి సిహెచ్ సాహిత్య, నగర నాయకులు రాజేష్, కరుణ్ కుమార్, పవన్, గమని, వేలు, నూకరాజు, భవానీ, దేవి, కీర్తన తదితరులు సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. నా పేరు ఎం గంగాసూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి బాలాజీ సెంటర్ వరకు సుమారు 250 మీటర్ల జాతీయ జెండాతోటి 600 మంది విద్యార్థులతోటి ఈరోజు ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే భారతదేశం స్వతంత్రం కావాలని 1857 సిపాయిల తిరుగుబాటు కానించి 1947 స్వతంత్ర దినోత్సవం వరకు అనేక మంది స్వతంత్ర సమరయోధుల ప్రాణత్యాగంతో సాధించుకున్న ఈ భారతదేశంలో నేటికి అందరికీ పూర్తి స్థాయిలో ఉచితమైన విద్య, అందరికీ ఉద్యోగాలు అందడం లేదు. కానీ ఈ రెండాటిని స్వతంత్ర భారతదేశంలో సాధించుకోవడం కోసం నేటి యువకులు అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ ఈ ర్యాలీ ప్రారంభిస్తా ఉన్నాం. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకం ద్వారా నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ ఉపాధి కల్పనకు లావా ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. లావా ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ మధురనగర్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరంగ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగా శిక్షణ పొందుతున్న మహిళలచే జాతీయ జెండాలతో కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగళ ఉదయ్ శ్రీనివాస్ క్యాంప్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఎంపీని మర్యాదపూర్వకంగా కలుసుకుని తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన పథకం ద్వారా మహిళలు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. లావా ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ MIS హెడ్ జి మురళీకృష్ణ, సెంటర్ హెడ్ ఆర్ సాయిబాబులు మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా తిరంగ మహోత్సవాలను గత 15 రోజులుగా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దానిలో భాగంగానే నేడు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకోవడం జరిగిందన్నారు. తమకు అన్ని విధాలా సహకరిస్తానని ఎంపీ ఇచ్చిన హామీ పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ సంస్థ ద్వారా గ్రామీణ మహిళలకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని, ఆసక్తి ఉన్న గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో లావా ఎడ్యుకేషనల్ కన్సల్టింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ స్కిల్ డెవలప్మెంట్ దీన్ దయాళ్ స్కీమ్లో, ఉపాధ్యాయ స్కీమ్లో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అంటే రూరల్ ప్రాంతం నుంచి మహిళలకు, నిరుద్యోగులకు ₹1 కట్టకుండా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి పే చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ చేసి, అంటే వాళ్ళకు ఉన్న స్కిల్ కన్నా ఇంటికే పరిమితం కాకుండా, ఇంటి పనులకే పరిమితం కాకుండా ఒక టెక్నికల్ స్కిల్ నేర్పించి ఆ స్కిల్ ద్వారా వాళ్ళకి జాబ్స్ కూడా కల్పించి వాళ్ళ లైఫ్ని వాళ్ళని డిజైన్ చేసుకుని అలాగే వాళ్ళ కుటుంబాన్ని కూడా పోషించేలాగా తీసుకెళ్ళడం కోసం చేపట్టిన ప్రోగ్రామే ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఇందులో దేశవ్యాప్తంగా 1000 కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి అందరు నాయకులు కలిపి దానికి కేటాయించడం జరుగుతుంది. అలాగే కాకినాడలో కూడా మీరు అందరూ చూశారు, అందరూ రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు, వీళ్ళందరినీ కూడా మన ఇన్స్టిట్యూట్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ద్వారా వీళ్ళందరికీ వివిధ స్కిల్స్ అంటే నర్సింగ్ అని, స్పోకెన్ ఇంగ్లీష్ అని, కంప్యూటర్స్ అని, ఇలాగ వేరే కోర్సెస్లో వాళ్ళకి జాబ్స్ వచ్చే దిశగా దీన్ని 100% మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళందరూ పిల్లలందరూ కూడా ఎలా మాట్లాడారో చూడు, త్వరలో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ని కూడా ఇంకా ఎక్కువ మెంబర్స్ని మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఒకటి డ్రైవ్ చేసి ఇంకా ఎక్కువ మందిని ఎవరున్నా సరే దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే తిరంగా అనేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరో ఎగరేయకుండా వాళ్ళు మాత్రమే, పెద్దలు మాత్రమే ఎగరేసేలాగా ఉండేదాన్ని జెండా అనేది ప్రతి ఒక్కరికి అంకితం చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఎవరి ఇంట్లో వాళ్ళు మన దేశ జెండాని ఎగరేసుకునేలాగా ఒక హక్కు కల్పించింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే. సో అందరూ కూడా బాధ్యతగా ఈసారి కూడా వి లవ్ అవర్ నేషన్, మన జవాన్లు ఆపరేషన్ సింధూర్లో ఎలాగ వచ్చిన టెర్రరిస్టుల్ని, మన దేశంలోకి వచ్చిన టెర్రరిస్టుల్ని ఎలాగా వాళ్ళని ఎదుర్కొని మొత్తం పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులందరినీ 109 క్యాంప్స్ని, సుమారు అన్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని సింగిల్ డేలో అటాక్ చేసి వచ్చారు. సో వాళ్ళందరినీ గౌరవిస్తూ మన ప్యాట్రియాటిజం మనం పెంచుకుంటూ మన దేశం పట్ల మనం ఉన్న ప్రేమను చూపిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో తిరంగాని, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తిరంగాని వాళ్ళ ఇంటిపైన ఎగరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేంటంటే మేము పెద్ద కంపెనీకి జాబ్స్ ఇస్తున్నాం, పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి, కానీ లోపల వాళ్ళు భయపడుతున్న గవర్నమెంట్కి పెళ్ళైన వాళ్ళు కూడా అది ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎంపీ గారు ఏం చెప్పారంటే అది నా బాధ్యత అండి, నేను లోకల్లో జాబ్స్ ఇక్కడ ఏ కంపెనీలు ఉన్నాయి జాబ్స్ నేను చూసి పెడతా అన్నారు. దానికి మేము ఆయనకి చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రోజున ఈ ఉత్సవాలు జరగడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. మరి ఇక్కడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీడియా వాళ్ళకి, మా విద్యార్థులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ మీడియా ద్వారా కూడా మా స్టేజ్ దగ్గర తీసుకుని మీరు కూడా ప్రస్తావన చేయవలసిందని తప్పకుండా ఉద్యోగిస్తాము. అలాగే మీకు కూడా చెప్తున్నాను, నేను లావా ఎడ్యుకేషన్ సొసైటీ మరి ఇంకా మాకు ట్రైనింగ్ జరుగుతుంది, ఎవ్రీ ఇయర్ ట్రైనింగ్ అవుతుంటుంది. మీ దగ్గర కూడా మీ దృష్టికారణ వస్తే మా ఇన్స్టిట్యూట్ పంపిస్తాం, మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జాబ్స్ ఇస్తాము, 100% గ్యారెంటీగా మేము జాబ్స్ ఇస్తాము. ఆయన ఎంతో విలువైన సమయాన్ని కూడా మాకు కేటాయించి ఆయనకు అనేక కార్యక్రమాలు ఉన్నా సరే ఈ పిల్లలను ఉద్దేశించి అనేక విషయాలు చెప్పడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ మహిళలు వాళ్ళు చదువుకోవడానికి సరైన వసతులు ఉండట్లేదు, అలాగే జాబ్ చేయడానికి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటంటే సరైన నైపుణ్యత ఉండట్లేదు. అందుకని ఆ ఉద్దేశంతో ఒక ట్రైనింగ్ సెంటర్ కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్ సెంటర్లో మేము గత 2 సంవత్సరాల నుంచి అనేక వందల మందికి మేము ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ పంపించడం జరిగింది. కొంతమంది బెంగళూరులోను, కొంతమంది నెల్లూరులోను జాబ్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ మిగిలిన పిల్లలు కూడా ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చే పిల్లలు కూడా వీళ్ళు కూడా నెక్స్ట్ మంత్లో బెంగళూరు వెళ్తారు, అక్కడ కూడా వీళ్ళు జాబ్లో ఉండడం జరిగింది. అదే కొంతమంది అనుకోని పరిస్థితుల్లో మ్యారేజ్ అయిన వాళ్ళు దూరం వెళ్ళలేమని అంటున్నారు.
పిల్లలు ఉన్నవాళ్ళు అదిని ఆ విషయాన్ని ఎంపీ గారి దృష్టికి తీసుకొస్తే ఆయన నేను తప్పకుండా మీకు సాయం చేస్తానని అన్నారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని మాకు ఇంత దిగ్విజయంగా అవడానికి కారకులైనటువంటి మీడియా మిత్రులు కూడా ప్రత్యేక వందనాలు నేను తెలియజేసుకుంటూ ఇంతటితో విరమిస్తాను. కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు బదిలీ అయిన సందర్భంగా వారి స్థానంలో 156 ఉద్యోగులను BLOగా నియమించడం జరిగిందని కాకినాడ RDO మల్లిబాబు తెలిపారు. కాకినాడ రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ సమరీ రివిజన్పై రాజకీయ పార్టీ సమావేశం జరిగింది. సమావేశానికి తహసీల్దార్ SLN కుమారి అధ్యక్షత వహించగా కాకినాడ RDO మల్లిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని BLO, BLAలను నియమించారు. ఈ సందర్భంగా RDO మల్లిబాబు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 20 కొత్త పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు రావు కళ్యాణ్ చక్రవర్తి, KL సురేష్ కుమార్, RA భవానీ, రాజకీయ పార్టీ నాయకులు గౌతమ్, లింగ రామయ్య, గదుల సాయిబాబు, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, రాజా, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పులివెందుల తన అడ్డా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా పాతి కోలుకోలేని పెద్ద జలక్కిచ్చిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ హెచ్చరించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి తప్పుడుగా మాట్లాడుతున్నాడని, చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదని మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో సుకుమల గంగాధర్, అల్లవరపు నగేష్, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, మొల్లి నాగిమరెడ్డి రాజు, కోళ్ల బంగారుబాబు, నల్లా శ్రీను, కనాసుల రాజా, సూరవరపు సుబ్బారావు, వరద సత్తిబాబు, రామకృష్ణ, రెడ్డెం రాజు, నాగార్జున, నామా దొరబాబు, అంబటి మూర్తి, గౌతు చక్రం తదితరులు పాల్గొన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం 30 వచనాల్లో ఏముందంటే, నీ కంటి చూపుతో కూడా తప్పుడు చూసినా నువ్వు నరకానికి పంపబడుదువు, అలాగే నీ నాలికతో తప్పుడు ప్రేలాపన పాలినా నువ్వు నరకానికి పంపబడుదువు. ఇది మత్తయి 5వ అధ్యాయం 29, 30 వచనం. బైబిల్ చదవరు కదా, మీరు ఒకసారి బైబిల్ చదువుకొని కావాలంటే పంపుతాం. కానీ ఈ రెండూ చేయని వాళ్ళు ఎప్పుడు కూడా స్వర్గాన్ని ఉంటాడు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి పైన సైతాన్ వాలింది. సైతాన్ అంటే బైబిల్లో తప్పులు చేసే వాళ్ళందరి మీద సైతాన్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేలుతున్నారు. నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, ఈవేళ బయటికి వెళ్తే నేను వెళ్ళినా, నువ్వు వెళ్ళినా, ఇంకోటి వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామని నమ్మకం లేదు, వయసుతో నిమిత్తం లేదు. ఇప్పుడు లారీ గుద్దినప్పుడు వీడి వయసు 70 ఉందా, లేకపోతే వీడి వయసు 30 సంవత్సరాలు ఉందా, వరం వయసు 50 సంవత్సరాలు ఉందని లారీ డ్రైవర్ చూడడం. యాక్సిడెంట్లు బోల్డ్ అవుతుంటాయి రోడ్డు మీద. ఆ యాక్సిడెంట్లు అయినప్పుడు వాళ్ళు మన వయసు అది చూడరు. అక్కడ ప్రభువు కానీ అటు వెంకటేశ్వర స్వామి కానీ ఒక నిర్ణయం చేస్తారు. అక్కడ చంద్రబాబు నాయుడు 110 సంవత్సరాల వరకు బతికుండాలి, రాష్ట్రాన్ని వెళ్ళాలి నిర్ణయం చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, ప్రతిపక్షంలో ఉండాలి, ఈ రాష్ట్రంలో చూస్తూ ఉండాలి, తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేస్తూ ఉంటుంది అని నిర్ణయం చేశారు. నీకు కూడా వయసు ఎందుకు పెంచారంటే నీకున్న ఈడీ కేసులు, నీకున్న అవినీతి కేసులు, 40,000 కోట్ల రూపాయలు నీది ఈడీ మరి స్వాధీనం చేసుకున్నాయి. వీటన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాలి కాబట్టి నీకు కూడా టైం ఎక్కువ ఇచ్చారు. అంతేగాని ఒక రాష్ట్ర ప్రపంచ నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అటువంటి నాయకుడిని పట్టుకుని ఇష్టానుసారి పేడడం చాలా తప్పు. నేను సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, లిక్కర్ స్కామ్ ఏమైనా 3,200 కోట్లు చేశారు మీరు, చంద్రబాబు ఏమైనా లిక్కర్ స్కామ్ చేశాడా? అవినీతి మేము 100 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకు. చంద్రబాబు నాయుడు మీద ఏమైనా కేసులు ఉన్నాయా? నువ్వు బలవంతం పెట్టి తప్పుడు కేసులు తప్పితే ఇన్ని కేసుల మీద ఈడీ అటాచ్మెంట్ చేసింది. చంద్రబాబు నాయుడు ఆస్తి ఏమైనా ఈడీ అటాచ్మెంట్ చేసిందా? ఈవేళ నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారు. ఎందుకు చేశారు అర్థం చేసుకోవాలి. ప్రజల్ని కష్టపడి మంచిగా ఓటు అడుగు, తప్పేం లేదు. నువ్వు ఉండవు. వేళ పులివెందుల్లో నువ్వు గత 20-10 సంవత్సరాల నుంచి ఓట్లు వేయనట్లేదు. ఈవేళ స్వతంత్రంగా ఓటు వేయించుకునే పరిస్థితి ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. ఈవేళ కాళ్ళు ఎగరేసుకునేసారు ఓటు. అందుకే ఈరోజు నువ్వు ఓడిపోయావు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకోండి. నువ్వు నీతివంతుడైతే ఎవరిని తిట్టినా పడతావు. ఈవేళ అన్ని అవినీతి కేసులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు నిజాయితీపరుడు కదా, నీతివంతుడు కదా,
మరి ఒక లెటర్ నరేంద్ర మోడీ గారికి పెట్టు, నా కేసులు వెంటనే తేల్చేయండి, నాకు సర్టిఫికేట్ ఇచ్చేయండి, లెటర్ పెట్టండి. ఈడీ కేసులు అన్నీ, కరప్షన్ కేసులు అన్నీ కూడా వెంటనే తేల్చేయండి అని లెటర్ పెట్టండి. కేసులన్నీ కూడా నీ వైపే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈడీ స్వాధీనపరుచుకున్న ఆస్తులన్నీ నీయే జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో 3,200 కోట్లు ఆల్రెడీ జైలుకి వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని రకాల బ్యాడ్ ఇంప్రెషన్ ఈ రాష్ట్రంలో నీ మీద ఉండి నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించడం చాలా బాధాకరం. ఎంచేదంటే చంద్రబాబు లాంటి నాయకుడు ప్రపంచానికి కావాలని కోరుకుంటున్నారు ఎక్కడ చూసినా. ఇవాళ ఒక పక్కన ఇండస్ట్రీస్, ఒక పక్కన అభివృద్ధి, నువ్వు వేసిన గుంతలో అన్ని రకాలుగా మేము ముందుకెళ్తా ఉన్నాం. అది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బైబిల్లో చదివాను, వచ్చినాం 5వ అధ్యాయం మత్తయి 29-30 చదువుకోండి. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా భగవంతుడు 110 ఏళ్ళు రాసి ఉంచాడు. 110 సంవత్సరాలు ఆయన వెళ్తాడు. నువ్వు అలా చూస్తూ ఉంటావు. ఏదో నువ్వు ముసలోడు అయిపోయావు, రామకృష్ణ అనుకో, నువ్వు చనిపోతావు. ఈ పేరాపలు వద్దు. వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థలో కంట్రోల్ రూమ్ అండ్ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ భావన తెలిపారు. కాకినాడ నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసిందని, ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ భావన తెలిపారు. భాస్కర్ నగర్ సాయిబాబా ఆలయానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన పంతం నానాజీకి ఆలయ కమిటీ సభ్యులు వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ఎమ్మెల్యే నానాజీచే ఆలయ అర్చకులు పూజలు చేయించారు. అనంతరం నానాజీ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పలక ఆదిత్య శేఖర్, కార్యదర్శి మాని వెంకటేష్, మాజీ జడ్పీటీసీ నిలుకుర్తి వెంకటేశ్వరరావు, ఆలయ భక్తులు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం గొల్లపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ను 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సూరవరపు సురేష్, చెల్లుబోయిన సతీష్, బొజ్జా లోవరాజు, బిఎన్ రాజు, టైల్స్ బాబీ, ముద్దాల రమేష్, సూరవరపు దివాణం, ముప్పిడి నారాయణ రెడ్డి, పల్నాటి మధుబాబు, చెల్లుబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి 100-150 మంది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దిగువ మధ్యతరగతికి చాలా అందుబాటులో ఉంటుంది. తప్పకుండా చాలా బాగా చేశారు. ఉన్న దాంట్లో బాగా రెనోవేట్ చేసి ఓల్డ్ స్ట్రక్చర్ ఎక్కడ దెబ్బతిన కూడా చేశారు. మనందరికీ తెలుసు, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికైన రోజు నుంచి కూడా ఈ అభివృద్ధి ప్రస్తావన నడుస్తుంది. అందులో భాగంగానే మీరు కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. పిఠాపురం వాసులంతా కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని మనపూర్వకంగా కోరుకుంటాం. కాంప్లెక్స్ల పిఠాపురం గొల్లపురంలో ఆధునీకరణ కోసం 30 లక్షల రూపాయలు గ్రాంట్ అయింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా త్వరలో చేపడతారు. అది కాకుండా మరీ ముఖ్యంగా రేపు సాయంత్రం ఈ పిఠాపురం బస్టాండ్లోనే ఫ్రీ స్త్రీలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం రేపటి నుంచి అమలు జరుగుతుంది. రేపు 5 గంటలకు కూడా అది ప్రారంభోత్సవం ఈ బస్టాండ్లో జరుగుతుంది. పేరు తోట శ్రీనివాసరావు, మరి కాకినాడ. ఈ పిఠాపురం ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నిష్పక్షపాతంగా ఓపెన్ టెండర్లు నిర్వహించిన కారణంగా నాకు ఇది వచ్చింది. దీనిలో కళ్యాణ మండపాల కింద 100 సంవత్సరాలు పెళ్ళిళ్ళు అయినప్పటికీ కూడా
ఒరిజినల్ స్ట్రక్చర్ ఎక్కడ పాడవకుండా మన అగ్రిమెంట్ కండిషన్స్లోనే లోబడి మార్పు చేయడం జరిగింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వస్తుంది. త్వరలో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్, మినీ ఆడిటోరియాలు కూడా ఇంకొకటి వస్తాయి. ఇవన్నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే జరుగుతాయి. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు వారు మర్రెడ్డి శ్రీనివాస్ గారి సలహా మేరకు ఆయన సహాయ సహకారంతో చామలగుట్టలో తల్లిని, ఇద్దరు చంటి పిల్లలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడే విధంగా న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత సంక్షేమ సేవా వ్యవస్థ అధ్యక్షులు పిట్టా జానకి రామారావు ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి స్పీడ్ ట్రయల్ చేపట్టేలా కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ సెక్రటరీ చక్కపల్లి వీరభద్రరావు, జాయింట్ సెక్రటరీ బండి నరేంద్ర, మంగ వెంకటకృష్ణ, దళిత నాయకులు లింగం శివప్రసాద్, కాకర ప్రసాద్ బాబు, జనసేన నాయకులు మరియా, బండి సుజాత, మోనా, దీప్తి, అంజలి తదితరులు పాల్గొన్నారు. నేను వాళ్ళకి సలహా చెప్పాను, ఏ లాయరు చేయకుండా చూడటం కంట అతనికి లైఫ్ లేకపోతే ఉరిశిక్ష పడేలాగా ఆ ప్రయత్నం చేయాలి, మీరు అది మంచి అట్లా ప్రొసీడ్ అవ్వాలని కూడా సలహా చెప్పాను. వారి కోరిక ప్రకారం దీన్ని డిస్కస్ చేస్తాం. కానీ మేము ఎవరూ చేయకపోయినా కూడా స్టేట్ బ్రీఫ్ని గవర్నమెంటే ఒక లాయర్ని పెడుతుంది. పైపెచ్చు గవర్నమెంట్ ఫీజు కూడా ఇస్తుంది. చేత ఈ పద్ధతి కంటే శిక్ష పడాలని కోరుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు చేయకపోతే ఇంకొకళ్ళు. కాకినాడ బార్ చేయరు, పిఠాపురం బార్ వస్తారు, పిఠాపురం బార్ చేయరు, రాజమండ్రి బార్ ఎవరో వస్తారు. అంచేత ఈ ముద్దాయి అన్న వ్యక్తి లాయర్ని పెట్టుకుని వాదించుకోవడం అనేది ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు. రాజ్యాంగంలోనూ ఆ హక్కును కాదనడానికి ఎవరికి కూడా హక్కు లేదు. చేత నేను అందరికీ కూడా ఏం చెప్తున్నానంటే, ప్రతాపం డిఎస్పీ గారితో మాట్లాడుతుంది, ఛార్జ్ షీట్ ఎర్లీగా వేయించుకుంది, ఎర్లీగా ట్రయల్ వచ్చేలా ఆ ఏర్పాట్లు మేము చేయగలుగుతాం. కొంతవరకు జ్యుడిషియల్ ఆఫీసర్ రిప్రజెంట్ చేసి నెంబర్ ఇచ్చి ఫాస్ట్గా చేయగలం చెప్పగలం. తలే సురేష్గా గుర్తించడం, అతను ఐ విట్నెస్ ద్వారా మరి ఇవాళ పోలీసు కస్టడీ తీసుకుని మరి ఇవాళ కాకినాడ సబ్ జైల్లో ఉంచడం జరిగింది. ఏదైతే ఈ తలే సురేష్ ఉన్నాడో మరి తనకి అక్రమ సంబంధం ఉన్న వ్యక్తిని మరి ఆ రోజు ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు. కానీ మరి ఆ అమ్మాయిని చంపడమే కాకుండా వాళ్ళ ఇద్దరు పిల్లలు అడ్డు వచ్చారని ఆ ఇద్దరు పిల్లల్ని విచక్షణారహితంగా ఒక రాడుతో కొట్టి ఆ పీకి మీద కాలు వేసుకొచ్చి, గుండెల మీద కాలు వేసుకొచ్చి వారు చనిపోయే వరకు అక్కడే ఉండి వాళ్ళు చంపి అతను ఆ రోజు పరారవడం జరిగింది. మరి ఈరోజు మేము ఈ బార్ అసోసియేషన్ వచ్చి కాకినాడ మరి లాయర్లందరికీ కూడా చాలా ముఖ్య విన్నపం చేశాం. అయ్యా, ఇటువంటి వ్యక్తి ఒక మానవ మృగంగా ఉండి ఒక నెలలోనో 2 నెలల్లోనో 3 నెలల్లోనో బెయిల్ తీసుకుని వచ్చి మరి అతను మళ్ళీ అక్కడ రోడ్ల మీద తిరిగితే మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవేర్నెస్ తేడా వస్తుంది. ఎందుకంటే ముగ్గురిని చంపి, అందులో చిన్నపిల్లలను చంపి కూడా మరి వేళ అతను స్వేచ్ఛగా తిరిగితే దీన్ని అలుసుగా తీసుకుని ఇంకా కొంతమంది మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరనే ఒక సంకేతం బయటకు వెళ్తుంది. అందుకని అతనికి బెయిల్ ఇవ్వద్దని, దీన్ని త్వరగా ఈ కేసుని ఈ బెయిల్ ఇవ్వకుండా త్వరితగతిన విచారణ చేసి ఆ విచారణలో ఇతనికి మరణశిక్ష విధించాలని, లేదు యావజ్జీవ కారాగార శిక్ష విధించాలని మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్న న్యాయవాదులందరికీ కూడా చేతులెత్తి జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందించేందుకు ప్రతి ఏటా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన కార్యక్రమం నిర్వహిస్తున్న మూర్తి ఇంద్రకంటి శ్రీనివాసులు అభినందనీయులని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు పేర్కొన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316B జిల్లా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు సూచనతో కాకినాడ జోన్ చైర్పర్సన్ మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న ఆధ్వర్యంలో హోమ్ క్లబ్ శ్రేయస్ మరియు కాకినాడ సంకల్ప్ సమూహ క్లబ్ల సహకారంతో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 100 మీటర్ల భారీ జాతీయ పతాక ర్యాలీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ర్యాలీ కార్యక్రమంలో స్థానిక పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, వొకేషనల్ కాలేజ్ విద్యార్థులచే ప్రిన్సిపల్ జ్యోతుల రాంబాబు సహకారంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని లైన్ జిల్లా గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు, పూర్వపు గవర్నర్లు మంజులూరి విశ్వేశ్వరరావు, లింగమల కృష్ణమూర్తి, బాదం బాలకృష్ణ, వేలూరి సూర్యనారాయణలు ప్రారంభించారు. జీఎంటీ కోఆర్డినేటర్ మెట్టా రాధా సరస్వతి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ఆర్సీ ప్రభుదాస్ ఆహుతులను ఆహ్వానించారు. జిల్లా ప్రథమ గవర్నర్ శ్రీనివాస్ విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక బాలాజీ చెరువు నుండి మెయిన్ రోడ్ దేవాలయం మీదుగా వందే మాతరం నినాదాలతో కాకినాడ నగర వీధులలో దేశభక్తిని, సమైక్యతను చాటుతూ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. కాకినాడలో గల వివిధ లయన్స్ క్లబ్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు జరిగే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా
1947 సంవత్సరంలో మనకు వచ్చిన స్వతంత్రాన్ని ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనం ఘనంగా సత్కరించుకుంటూ ఒక పండుగలా చేసుకుంటూ మన నరేంద్ర మోడీ PM గారు ఇచ్చిన ఒక సందేశం ప్రకారంగా మనందరం కూడా ఇలాగా ఒక ర్యాలీ ప్రకారంగా వెళ్ళి నేషనల్ ఫ్లాగ్ని పట్టుకొని అందరికీ మొబైల్ జెండా అందరికీ చూపిస్తూ అందరినీ సంతోషంగా ఉండాలని మన స్వతంత్ర దినోత్సవం గురించి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పిఆర్ కాలేజీని సంయుక్తంగా తీసుకొని మన శ్రేయస్ క్లబ్ వాళ్ళు ఒక అందంగా ఎంతో బాగా చేశాయి. మన జిల్లా లెవెల్లో చేసిన ఈవెంట్ ఇంకా చక్కగా జరగాలని సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి స్వతంత్రం వచ్చింది అని అందరికీ తెలిసి మనందరం కూడా ఎంతో స్వతంత్రం వచ్చిన సందర్భాన్ని అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవడే విధంగా మనందరికీ కూడా అర్థమయ్యేలాగా చేస్తున్నాం. సర్వేశ్వరరావు గారు ఆధ్వర్యంలో సంకల్ప గ్రూప్ క్లబ్ సభ్యులందరూ కూడా మరి పార్టిసిపేట్ చేసి 78వ స్వతంత్ర దినోత్సవ ముందు రోజు మరి కాకినాడ నగరంలో ప్రతి పౌరుడికి కూడా దేశభక్తి కోసం 30 నెలల జెండాని 100 మీటర్ల జెండాని కాకినాడ నగరంలో ప్రదర్శించడం జరిగింది. వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి పౌరుడికి దేశభక్తి మరి ఉండాలి. అలాగే ప్రతి లైన్ మెంబరు కూడా దేశం కోసం చేస్తున్నటువంటి సేవలో మరి వారు కూడా తమ వంతు సర్వీస్ చేస్తూ ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే ఆపణ వస్తూ ఉన్నారో వారందరికీ సర్వీస్ చేస్తూ 365 రోజులు నిలబడే వ్యక్తులు మన లైన్స్ మెంబర్సు. అట్లాగే ఎంతోమంది ప్రాణ త్యాగాలతో మరి వచ్చినటువంటి స్వతంత్రాన్ని మనందరం కూడా పండుగలా చేసుకుని ప్రతి ఒక్కరికి సహకరించాలని చెప్పి కోరుతూ భారత్ మాతాకి జై. ఈవేళ ఆగస్టు 14 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని కాకినాడలో మన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫు నుంచి 316 జిల్లా నుంచి ఒక ర్యాలీ తీసుకెళ్తామండి. ఘర్ ఘర్ తిరంగా అంటూ ప్రతి ఇంటి నుంచి హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా జై హో తిరంగా అంటూ మనం కాకినాడ పురవీధుల్లో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి లయన్స్ క్లబ్ కాకినాడ సంకల్ప్, శ్రేయస్, సహస్ర, శిష్యుత్, స్నేహిత్ అండ్ సహృదయ మెంబర్స్తో పాటు కాకినాడలో లయన్స్ క్లబ్ ఉన్న అందరు లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్వహించడం జరిగారు. జెమ్స్ కాకినాడ వాళ్ళు రావడం జరిగింది, లయన్స్ క్లబ్ కాకినాడ వాళ్ళు రావడం జరిగింది. పుష్కర్ ఇది 100 మీటర్ల జెండా ఇంద్రకంటి శ్రీనివాస్ గారు మన ప్రతి సంవత్సరం ర్యాలీ తీసుకొస్తారు. దాన్ని పురస్కరించుకుని మనందరం మన భారతదేశానికి ఐకమత్యం చాటి చెప్పడానికి మంచి మహత్వంగా ప్రొఫెషన్లో ఒక ముఖ్యమైన ఉద్దేశం ఈ లైన్స్ అందరూ కూడా భారతదేశానికి సేవ చేస్తారని, ప్రపంచ యావత్తును కూడా తమ యొక్క సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తారని ప్రామిస్ చేస్తూ ఈ యొక్క ప్రొసెషన్ జరిగింది. ఈ యొక్క ప్రొసెషన్ ముఖ్య ఉద్దేశం నేషనల్ ఇంటిగ్రిటీ, అంటే నేషనల్లో అందరూ సమానత్వంతో ఐక్యతతోటి ఉండి నేషన్ డెవలప్ చేయాలి, మన భారతదేశాన్ని ముందుకు తీసుకురావాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మన డిస్ట్రిక్ట్ గవర్నర్ 316B వజ్రపు కోటేశ్వరరావు గారు కూడా పర్సనల్గా వచ్చి ఈ ప్రొఫెషన్ని వారు ముందుండి నడిపించారు. వారికి మన శ్రేయస్ క్లబ్ వారికి, తదితర క్లబ్ల వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విదేశీ వస్తువుల ప్రోత్సాహము, విదేశీ వస్తువులు మనకొద్దు. దేశ ఆర్థిక వ్యవస్థకి వెన్నుదన్నుగా నిలవడానికి ప్రతి భారతీయుడు కృషిలో భాగంగా, దేశ రక్షణలో భాగంగా దేశ పటిష్టంగా ఉండాలని పిలుపు మేరకు ఈ యాత్ర కాకినాడ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. చాలా ఘనంగా 100 మీటర్ల యొక్క జెండా పండగ యాత్ర చాలా ఘనంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పిఆర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థులు ఈ యాత్ర జరిపారు. దీంట్లో భాగంగా ఈ గాంధీ వేషధారంతో ఉన్న నరసింహమూర్తి గారు కూడా చాలా అందరినీ ఆకట్టుకున్నారు. ఈ యాత్ర వాళ్ళకి ముఖ్య నాయకత్వం వహించి ముందుకు నడిపారు. దీంట్లో మనకి ప్రసన్న మేడం గారు, మిగతా లయన్స్ క్లబ్ గవర్నర్ గారు కోటేశ్వరరావు గారు, తదితరులందరూ ప్రముఖులందరూ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా నా కాలేజీ తరఫున థ్యాంక్స్ చెప్పుకుంటూ, గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, మహిళలకు శుభ పరిణామమని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు అన్నారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో మండపాక సుబ్బు ఆధ్వర్యంలో మహిళలు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం, పూలాభిషేకం నిర్వహించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలు జాతీయ పతాకం చేబూని ర్యాలీ చేశారు. ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ భర్త దివంగత వరపుల రాజా జయంతి సందర్భంగా ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్ ఏర్పరిచిన బియ్యం బిర్యానీ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తల సూర్యప్రసాద్, ముమ్మిడివరం అధ్యక్షుడు అంగాని శేషగిరి వర్మ, టౌన్ అధ్యక్షుడు కరి వీరబాబు, మండపాక వీర వెంకట సత్యనారాయణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముందుగానే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, అదేవిధంగా భారీ ఎత్తున మహిళలతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి పూలాభిషేకం అనేక సేవా కార్యక్రమాలతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన ప్రతిపాడు ఎమ్మెల్యే భర్త మన వరుపుల రాజా గారి జయంతి సందర్భంగా పేదలకు భారీ ఎత్తున 5 కేజీల రైస్ బస్తాలు, చికెన్ బిర్యానీ కూడా పంపిణీ జరుగుతుంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దశలో పరిగెడుతున్న తీరు అమోఘం. ఎందుకనగా పులివెందులలో మన లతారెడ్డి గారు 6,700 పైచిలుకుతో అఖండ మెజారిటీతో నెగ్గారు. కనీసం ప్రతిపక్షానికి 10% కూడా రాలేదు. కాబట్టి మనకు ఒక రోజు ముందుగానే మనం స్వతంత్రం చేసుకున్నాం. కాబట్టి మన ఈ ఘనత సాధించిన మన లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం, కూటమి అభ్యర్థులందరికీ, అలాగే మా టీడీ జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుసు. జై తెలుగుదేశం. ఆయన నిర్వహిస్తున్నారు. రేపు ఆగస్టు 15 సందర్భంగా ఫ్రీ బస్సు లేడీస్ కోసం ప్రతిదీ కూడా చేయాలని తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో కోరుకుంటుంది. అలాగనే రేపు ఆగస్టు 15 రోజు మనకు స్వతంత్రం వచ్చిన రోజు కనుక లేడీస్ అనే వాళ్ళకి బస్సు ఫ్రీగా ఉండాలని, ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని, పేదవాడికి ముందుగా ఇబ్బంది పడకూడదని, అలాగే అన్న క్యాంటీన్ ఎలాగ ఓపెన్ చేశారు, రేపు బస్సు ప్రయాణాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇటు కాకినాడ అధ్యక్షుడు నారా లోకేష్ యువజన ఫౌండేషన్. సమాజ సేవలో ప్రధానమైనది మానవ సేవ అని, తోటి మనిషికి సేవ చేయడంలో కలిగే ఆనందం ఎనలేనిదని విశ్రాంత ఉపాధ్యాయులు నిమ్మకాయల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. రిటైర్ అయ్యారు కానీ సేవాపరంగా రిటైర్ అయ్యే సేవను అలా కొనసాగిస్తూనే ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో కూడా ఆయన యొక్క ఉన్నటువంటి వాడికి రిటైర్ అయిన వాళ్ళకి ఏముంటుంది, ఆదాయం ఏదో ఆ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ ఉంటుంది. ఆ కొద్ది పెన్షన్ మొత్తంలో కొంత మొత్తాన్ని ఇటువంటి ఈ అవసరమైనటువంటి అభాగ్యులకు, ఆశ్రమాలకు, అవసరమైనటువంటి విద్యార్థులకు ఉపకార వేతనాలకి, ఇతరత్ర ఎక్కడ నీడు ఉందో, ఎక్కడ అవసరం ఉందో వాటికి ఆ పెన్షన్ డబ్బుల్లో కొంత హెచ్చించి మనందరికీ ఇటువంటి సేవలు చేయటం అనేది ఈ మా అడవాళ్ళ ట్రస్ట్ ఉన్నటువంటి మా సభ్యులందరికీ కూడా గర్వకారణము. ఆయనకి భగవంతుడు ఇటువంటి సేవలు ఇంకా కొనసాగించాలని, ఇంకా ముందుకి తీసుకెళ్ళి ఇంకా మరిన్ని సేవలు చేయాలని, ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ఇంకా అభివృద్ధిలోకి వాయించాలని, నూరేళ్లు సంపూర్ణ జీవిత ఆయుర్దాయం ఇవ్వాలని మనం ఉందో భగవంతుడు ప్రార్థిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో ఆన్ కాల్ డ్రైవర్స్ గా పనిచేస్తున్న కార్మికులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కు వారి సమస్యలను చెప్పుకోవడానికి పిఠాపురం తరలివచ్చారు. పిఠాపురం పట్టణం మంగయ్యరావుపేటలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును కలిసి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తమ సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని మర్రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా పలువురు ఆన్ కాల్ డ్రైవర్స్ మాట్లాడుతూ తమ 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న గుర్తింపు కార్డులు కానీ, నెలవారీ జీతాలు కానీ లేవని, ఆఖరికి తాము ఆర్టీసీ బస్ ఎక్కినా సరే టికెట్ తీసుకునే దుస్థితిలో ఉన్నామని వాపోయారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యల్ని గుర్తించి తమను ఆదుకోవాలని కోరారు. మాకు పర్మనెంట్ నెల జీతాలు ఇచ్చి మాకు పీఎఫ్లు చేసి కట్ చేస్తే మేము ఏదో మేము పిల్లల నెలలు పెంచుకోవడం ఏదో చేసుకుంటాం. ప్రభుత్వ గుర్తింపు తెచ్చుకుంటే మాకు చాలది. మాకు మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము అందరం ప్రతి డిపోలోనే 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అయితే మాకు ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాము, ఎటువంటి సౌకర్యాలు మాకు లేవండి. దానికోసమని మేము రెగ్యులర్లు వద్దండి, మాకు నెల జీతాలు ఎట్టి పిఎఫ్ గట్ట ఇలాగా మాకు ఐడెంటిటీ పాస్వర్డ్, బస్ పాస్వర్డ్ ఇప్పించి మాకు అవన్నీ కల్పిస్తారని చెప్పి అడుగుతున్నామండి. నెక్స్ట్ మాకు జీతాల విషయంలో అట్లలో రోజువారీ జీతాలు ఇచ్చి జగన్ గారు 2019 నుండి మమ్మల్ని తీసుకున్నారండి. అప్పటి నుండి మేము ఇలాగే చేస్తున్నామండి. ఒక రోజు డ్యూటీ ఉండి ఒక రోజు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందులోనూ ఆన్ కాల్ డ్రైవర్ అని చెప్పి రిక్రూట్మెంట్ లేదు, ఏమీ లేదండి. నెల శాలరీలు ఇవ్వమని మేము చాలాసార్లు అడిగామండి. ఐడెంటిటీ కార్డులు ఇవ్వండి అని అడిగినా సరే, ఆఖరి స్లీపర్లకు కూడా ఉన్నాయండి ఐడెంటిటీ కార్డులు, మాకు లేవండి. మేము ఏ రోజు బస్సు ఎక్కినా సరే ఆ రోజు టికెట్లు కొట్టి మేము ఉంటున్నాం. మేము తోటి కండక్టర్లు చాలా ఇబ్బందులు పడి అయినా సరే టికెట్ డబ్బులు తీసుకుంటానికి ఇబ్బంది పడితే తీసుకుంటున్నారండి. మేము అప్పటి నుండి చాలామందిని కలిసామండి, చాలా విన్నపాలు ఇచ్చామండి, మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారు సపోర్టింగ్తో ఏమన్నా జరుగుతుందని ఆయన్ని కలుద్దామని మేము వచ్చామండి.
మాకు నెల వేతనాలు పెట్టి ఐడెంటిటీ కార్డులు అటువంటి కొద్దిగా ప్రభుత్వం మారింది కాబట్టి ఉద్యోగులుగా కొద్దిగా ఏదన్నా మాకు భద్రత కల్పించి దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నెల శాలరీని పెట్టి మమ్మల్ని ఏదైనా కొద్దిగా గుర్తించవలసిందిగా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము అన్ని డిపోల నుంచి వచ్చామండి. స్టేట్ లెవెల్లోనే మాకు గత 6 సంవత్సరాల బట్టి నుంచి ఆనకల్ డ్రైవర్లా చేస్తున్నామండి. మరి మాకు గుర్తింపు కోట్లు అవి లేవండి. అందు గురించి మన పవన్ కళ్యాణ్ గారితో చెప్దామని వచ్చామండి. ఇక్కడ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు. పోలీస్ కవాతును పరిశీలించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. కాకినాడ జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంకు ఏర్పాటు పూర్తి. శుక్రవారం సాయంత్రం నుండి సేవలు అందుబాటులోకి రానున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు వెల్లడి. భారత స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కాకినాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీ. మహిళలు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిలుపు. That's all for now. This is Suna. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.